దీపావళి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి నవంబర్ 16 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే టాపిక్ తరచూ వార్తల్లోకి వస్తుంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు కానివ్వండి, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఎంతగా ఉండబోతోంది అనే అంశాలను తరచూ మనం వార్తాపత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్లో కానీ చూస్తూనే ఉంటాము. సో రానున్న పోటీ పరీక్షలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ విభాగం నుండి ఇలాంటి ప్రశ్నను ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. సో ఈరోజు భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.5% ఉండబోతోంది అని చెబుతూ ప్రముఖ రేటింగ్ సంస్థ, ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ వారు వార్తల్లోకి వచ్చారు. సో మోర్గాన్ స్టాన్లీ సంస్థ పేరు గుర్తుంచుకోండి, డైరెక్ట్ అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మోర్గాన్ స్టాన్లీ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? FY24 అంటే 2023 ఏప్రిల్ 1న ప్రారంభమై 2024 మార్చి చివరితో ముగియబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశం యొక్క వృద్ధి రేటు 6.5% ఉండబోతోందంట. ఎస్టిమేట్స్ ఇవి, అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు ఫైనల్ కాదు, ఖచ్చితంగా ఉంటుందని కాదు. వీలైతే అవసరమైతే నెక్స్ట్ 1 or 2 monthsలో పరిస్థితులను బట్టి వీరు ఈ అంచనాని సవరించే అవకాశాలు కూడా ఉంటాయి. సో స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో గణాంకాలు ఏవైతే ఉంటాయి ఎప్పుడు కూడా తటస్థంగా స్థిరంగా ఉండవు. దే ఆర్ ఆల్వేస్ వాలటైల్. అవి ఎప్పుడు మారుతూనే ఉంటాయి. అదే మనకు ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్, ఎకానమీ యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ చూడండి, 6.5% ఉండబోతుంది అని చెప్పేసి మోర్గాన్ స్టాన్లీ అనే సంస్థ చెప్పింది. మరి 6.5% ఏంటన్నట్టు? జీడిపి యొక్క రేట్. సో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి అంటాము. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే అర్థం ఏంటి? ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క సరిహద్దు లోపల, దేశం లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపి అంటాము. దాన్ని సర్వసాధారణంగా గ్రోత్ రేట్ని మనం పర్సెంటేజ్లో చూస్తాము. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎంత ఉంది అని చెప్పేసి పర్సెంటేజ్ పెరిగిందా, ఏ విధంగా ఉంటుందని. అలా భారతదేశం యొక్క వృద్ధి రేట్ని మోర్గాన్ స్టాన్లీ వారు 6.5% అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, లాస్ట్ 2 days బ్యాక్ మూడీస్ అనే ఒక సంస్థ భారతదేశం యొక్క వృద్ధి రేట్ని 6.7% ఉండబోతోందని చెప్పారు. అండ్ ఫిచ్ రేటింగ్స్ వారు సవరించారు, 6.2%గా ఉండబోతోంది అన్నారు. ఇలా అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ కానీ, ఏడీబీ కానివ్వండి, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా అంతర్జాతీయ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధిని ఎలా అంచనా వేస్తున్నాయి ఇంపార్టెంట్. దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కానివ్వండి, దాంతోపాటు నీతి ఆయోగ్ కానివ్వండి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, ఫైనాన్స్ మినిస్ట్రీ వారు కానివ్వండి, అండ్ ఎకనామిక్ సర్వే కానివ్వండి, బడ్జెట్లో పొందుపరిచిన గణాంకాలు కానివ్వండి, వృద్ధి రేట్లకు సంబంధించి వీటిని ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్లో ఈసారి ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి.
మీకు ఇటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా నేను వాట్సాప్ ఛానల్లో మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తున్నాను. మన వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో మీరు ఒకసారి ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. కమ్యూనిటీలో పోస్టులలో నేను చేస్తూనే ఉన్నాను. రీసెంట్ కమ్యూనిటీలో పోస్ట్ చేసిన టాపిక్లో కానివ్వండి, వీడియోలో కానివ్వండి, వీడియో కింద కామెంట్స్లో కానివ్వండి, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇటువంటివి అప్డేట్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తున్నాను వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా. ఓకేనా? సో ఇదొకటి ఇంపార్టెంట్. ఒకసారి స్క్రిప్ట్ చూడండి, సరిపోతుంది. అండ్ ఇండియా ర్యాంక్డ్ 117 వార్తలు నిలిచిన ర్యాంకుల గురించి, సూచీల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, భారతదేశం యొక్క ర్యాంకు 117 ఉందంట. ఎందులో? ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్. సో వార్తలు నిలిచిన ఏదైనా ఒక సూచీ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆ సూచీ యొక్క పేరుని చూడాలి. సెకండ్ వచ్చేసి ఆ సూచీని విడుదల చేసే సంస్థ పేరుని చూడాలి. థర్డ్ వచ్చేసి సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందో చూడాలి. ఫోర్త్ వచ్చేసి అందులో భారత్ యొక్క స్థానం ఎంతనో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఇండియా ర్యాంక్డ్ 117 117వ స్థానంలో ఉందంట. అవుట్ ఆఫ్ 129 కంట్రీస్ 129 దేశాలను కనుక పరిశీలిస్తే భారతదేశము 117వ స్థానంలో ఉందంట. ఎవరు విడుదల చేశారు ఈ సూచీని అంటే, సో ఆథరింగ్ అండ్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూట్ కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఈ సూచీని విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ఇండియా స్కోర్ ఎంత అంటే ఓవరాల్ స్కోరు 49.24. న్యూజిలాండ్ వచ్చేసి టాప్ కంట్రీగా నిలుస్తుంది. టాప్ కంట్రీ గుర్తుంచుకోండి, ఇండియా స్కోర్ గుర్తుంచుకోండి, ఇండియా ర్యాంక్ గుర్తుంచుకోండి. ఎవరు విడుదల చేశారు? అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఏ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. దట్స్ ఎనఫ్. ఓకేనా? సో ఇలా సూచీలకు సంబంధించి నేను రీసెంట్గా ప్రవీణ్ సార్ CA 360 కోర్స్లో CA 360 స్పెషల్ సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్ చెప్తున్నాను. అందులో అభ్యర్థులకు కొన్ని స్పెషల్ వీడియోస్ని కూడా తీసుకొచ్చిన. సో అందులో వార్తలు ఇచ్చిన విన్యాసాలు ఇటువంటివన్నీ కూడా వాటిని ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ సంయుక్త నావికాదళ విన్యాసాలు 5th ఎడిషన్. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే, విన్యాసాలు రక్షణ రంగాన్ని ఉద్దేశించి విన్యాసాలు వార్తల్లోకి వస్తే ఫస్ట్ ఆ విన్యాసం పేరు చూడండి. సెకండ్ ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి. థర్డ్ వచ్చి ఆ దేశాల పేర్లు ఏంటి, పార్టిసిపెంట్ కంట్రీస్ ఏంటి. ఫిఫ్త్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరిగింది, జరిగిన ప్రాంతం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ప్రత్యేకతలు ఏమైనా ఉంటే ప్రత్యేకతలు చూడాలి. సో చూడండి, ఇక్కడ వార్తలు ఇచ్చిన విన్యాసం బంగోసాగర్లో భాగంగా అనొచ్చు విన్యాసం, లేదంటే ఇండియా బంగ్లాదేశ్ కార్పాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్ అంటే నిఘా వేయడం. కోఆర్డినేటెడ్ ప్యాట్రోలింగ్ 2023 లేదంటే 5th ఎడిషన్. ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చింది 5th ఎడిషన్, ముగుస్తూ వార్తల్లోకి వచ్చింది. బంగోసాగర్ అండ్ ఎట్ ద సేమ్ టైం కార్పాట్ రెండు కూడా ముగిస్తాయి. బంగ్లాదేశ్ ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 2 దేశాలు. ఆ దేశాల పేర్లు ఏంటి? భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించుకున్న విన్యాసం. ఎక్కడ జరిగిందంటే నార్త్ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో జరిగింది. నార్త్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఉత్తర ప్రాంతం వైపున జరిగింది. అండ్ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే నావికా దళాలకి సంబంధించిన విన్యాసం. మీకు ఆల్రెడీ విన్యాసాల గురించి వందలాది విన్యాసాలు చెప్పిన ఇప్పటివరకు, కాబట్టి డైరెక్ట్ నేను చెప్తే మీకు ఇవన్నీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అర్థమవుతుంది. సో ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక టాపిక్ని చదువుతున్నామంటే ఏ పాయింట్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి, ఇది ఇంపార్టెంట్. సో 5th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. బంగోసాగర్లో భాగంగా కార్పాట్ బంగోసాగర్ రెండు ఒకే ప్రాంతంలో జరిగింది. రెండు కూడా బంగ్లాదేశ్ ఇండియాకి సంబంధించి నావికాదళ విన్యాసాలు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అశోక్ లేలాండ్ భారతదేశానికి సంబంధించిన ఒక ట్రక్కుల తయారీ సంస్థ. మనం లారీలను కానీ చూస్తూ ఉంటాం, ట్రక్కులను చూస్తాం. అశోక్ లేలాండ్, అలాంటి అశోక్ లేలాండ్ భారతదేశంలోనే మొట్టమొదటి LNG బేస్డ్, ఇండియాస్ ఫస్ట్ LNG. సో LNG బేస్డ్ లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్ LNG బేస్డ్ ట్రక్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంజన్ లాంచ్ చేశారు. భారతదేశంలోని మొట్టమొదటి LNG పవర్డ్ ట్రక్ని ఏ సంస్థ తయారు చేసింది అంటారు? అశోక్ లేలాండ్. సో ఆ ఇంజన్ పేరు ఏంటంటే AVTR 1922. భారతదేశంలో మొట్టమొదటి LNG పవర్డ్ ట్రక్ అనగానే అశోక్ లేలాండ్. ఆ ట్రక్లో వాడిన LNG బేస్డ్ ట్రక్ కదా, ఆ ట్రక్లో వాడిన ఇంజన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజన్ పేరు AVTR
1922. డైరెక్ట్ పాయింట్, సూపర్లేటివ్ టాపిక్. దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం వార్తలోకి వస్తే వాటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్, సో మనం ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మనకు రాజ్యాంగం ఆర్టికల్ 326 ఆధారంగా ఓటు హక్కును రాజ్యాంగ హక్కుగా కల్పిస్తోంది. రైట్ టు ఓట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు. మరి ఆ ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో చాలా పేర్లు వింటూ ఉంటాం మనం. ఈవీఎంస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని, వీవీప్యాట్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిటబుల్ ట్రయల్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్, వీవీప్యాట్ అంటాం. వీవీప్యాట్ అంటే ఏం లేదు, ఈవీఎం మిషన్ల పైన చాలామందికి అనుమానాలు ఉంటాయి. ప్రతిపక్షాలు ముఖ్యంగా ఓడిపోయిన పార్టీలు ప్రచారం చేస్తూ ఉంటాయి ఎలక్షన్స్ అయినాక వాళ్ళ ఓటమిని ఒప్పుకోక ఆ ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ జరిగింది, ఎవరికి ఓటు వేసినా ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి ఓటు పడిందని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్స్ మనం చూసేవాళ్ళం. కానీ ఇలాంటి మిషన్లలో అలాంటి తప్పిదం జరగదు. అందుకోసమే ఓటర్లకు నమ్మకం కల్పించడానికి ఈవీఎంలో మనం ఓటు వేసిన తర్వాత మన ఓటు ఎవరికి పడింది అని చూడడానికి ఒక పేపర్, ఒక డిస్ప్లే, ఒకటి ఉంటుంది, ఒక మిషన్ ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఒక పేపర్ కనబడుతుంది. మనం వేసిన ఓటు ఎవరికి వేసామో వాళ్ళకు పడిందా, ఆ పార్టీకి పడిందా, ఆ క్యాండిడేట్ పడిందా అని చెప్పేసి ఆ స్లిప్ మనం చూడడానికి 7 సెకండ్ల పాటు దర్శనం ఉంటుంది. తర్వాత లోపల పడిపోతుంది. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా వివాదం వచ్చినప్పుడు వాటిని కూడా లెక్కిస్తారన్నట్టు. సో దానికి సంబంధించి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితే ఓటరు తాను ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా తెలుస్తుంది. ఈవీఎంలు వచ్చాక ఆ వెసులుబాటు పోయింది, ఎవరికి వేసారో తెలుస్తుంది, లైట్ వస్తుంది అంతే. అనంతర కాలంలో ఓటరు తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికే పడిందా లేదో తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాల్లో వీవీప్యాట్, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ను ప్రవేశపెట్టింది. ఓటరు ఓటు వేయగానే వీవీప్యాట్లో చూసుకోవాలి. ఇది అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తును సూచిస్తుంది. ఆ పేపరు 7 సెకండ్లు మాత్రమే మనకు కనిపిస్తుంది. తర్వాత దానంతట అదే వీవీప్యాట్లోని డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. దీన్ని తొలిసారిగా 2013, ఇంపార్టెంట్, వీవీప్యాట్ని ఎప్పుడు వినియోగించారు? 2013 సెప్టెంబర్లో నాగాల్యాండ్ నోక్ సెన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉంచారు. తర్వాత అదే ఏడాది మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వాడారు. ఇక నెక్స్ట్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాల్లో, 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఉపయోగించారు. ఈ యంత్రాలను సీల్ చేసే పేపరు, స్ట్రిప్ సీలు తదితరాలను నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే తయారు చేస్తుంది. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ ఈ యంత్రాలను సీల్ చేసి ఆ ప్రింటింగ్ ఏదైతే ఉంటుందో అది గుర్తుంచుకోండి. సో ఇటువంటివి ఇప్పుడు ఎగ్జామ్ మనకి ఇంపార్టెంట్. 5 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఈ రాష్ట్రాలు జరగబోతున్నాయి. 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలను మనం డిసెంబర్ 3వ తేదీన ఫలితాలను కూడా చూడబోతున్నాం. సో ఇవి ఇంపార్టెంట్. ఇటువంటి మనకు వస్తూ ఉంటాయి ఈవీఎంలకు సంబంధించి. మీకు ఇవన్నీ నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి రెఫరెన్స్గా. అండ్ నెక్స్ట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ స్పెయిన్కి చెందిన ఎయిర్బస్ అనే సంస్థ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా A320 ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, A320 ఎయిర్క్రాఫ్ట్స్, ఆ ఎయిర్క్రాఫ్ట్స్కి సంబంధించి MRO ఫెసిలిటీ ఒప్పందం అనేది ఈ సంస్థల మధ్య కుదిరింది. భారతదేశానికి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్పెయిన్కి సంబంధించిన ఎయిర్బస్ మధ్య కుదిరిన ఒప్పందం. ఏ విమానాలకు సంబంధించి? A320 ఎయిర్క్రాఫ్ట్ సంబంధించి. MRO అంటే ఏంటంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ విషయంలో ఇరు సంస్థలు కూడా పరస్పరం సహకారం అందించుకుంటూ మరమ్మతులు చేయడం అన్నట్టు. సో ఇదొకటి ఇంపార్టెంట్. వార్తలు నిలుస్తున్న ఒప్పందాలు ఇంపార్టెంట్. ఇక రీసెంట్గా ఎయిర్బస్ సంస్థ తరచు వార్తల్లోకి వచ్చింది. మన భారతదేశానికి C295 ఫైటర్ జెట్ని గత అక్టోబర్ మంత్లో పంపించడం జరిగింది. మొట్టమొదటి C295 భారతదేశానికి వచ్చింది. ఇటువంటివి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. రక్షణ రంగ దిగుమతులు అండ్ అమెరికా చదువుల్లో అగ్రపథం అనే అంశం. అమెరికాకు వెళ్ళి చదువుతున్న విద్యార్థుల సంఖ్యను కనుక చూస్తే అత్యధికంగా భారతీయ విద్యార్థులే ఉంటున్నారని చెప్పేసి కొన్ని గణాంకాలు వార్తలకు వచ్చినాయి. ఇటువంటి గణాంకాలు ఇంపార్టెంట్ మనకి, ఓకేనా? అమెరికా చదువుల్లో భారతీయ విద్యార్థులు సరికొత్త రికార్డుని నెలకొల్పారు. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థుల పరంగా చైనాను అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. 2022-23లో ఏకంగా 2,68,923 మంది భారతీయ విద్యార్థులు అమెరికా విద్యా సంస్థల్లో చేరడం విశేషం. గత ఏడాది కంటే 35% అధికంగా ప్రవేశాలు పొందారంట. ఈ మేరకు అమెరికా విద్యా సాంస్కృతిక శాఖకు చెందిన ఓపెన్ డోర్స్ సంస్థ పేరు విదేశీ విద్యార్థుల గణాంకాలతో గత సోమవారం విడుదల చేసిన 2022-23 నివేదికలో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.
2021-22లో భారతీయ విద్యార్థులు 1,99,182 మంది అమెరికా విద్యా సంస్థలో చేరారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 16% మంది, గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 62.6% మంది చేరారంట. సో అమెరికాకు వెళ్ళి చదువుతున్న విద్యార్థుల్లో గణనీయమైన వృద్ధి భారతదేశం నుండి. చూడండి, గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్తున్న విద్యార్థుల పరంగా ఇండియా మొదటి స్థానంలో ఉంది, చైనాను అధిగమించి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని కనుక గమనిస్తే ఇంతమంది వెళ్ళారంట. ఈ పాయింట్ చాలు మనకి. అండ్ నెక్స్ట్, భారత్ వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా మోదీస్ డిప్లొమసీ సో బ్యూటిఫుల్. భారతదేశంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డిప్లొమసీ అనేది అద్భుతంగా ఉంది. వివిధ దేశాలు భారతదేశాన్ని చూస్తున్నాయి. భారతదేశం అంతర్జాతీయ చిత్రపటంలో అద్భుతంగా వెలుగొందుతోంది. దానికి కారణం ప్రస్తుతం మనం పాటిస్తున్న డిప్లొమసీ, వివిధ దేశాలతో కొనసాగిస్తున్న సత్సంబంధాలు. అందులో భాగంగా ఈ దీపావళి పర్వదినం సందర్భంగా బ్రిటన్ ప్రస్తుత ప్రధాని రిషి సునాక్కి కొన్ని బహుమానాలను మన భారత ప్రభుత్వం ముఖ్యంగా మోదీ గారు పంపించడం జరిగింది. గణపతి విగ్రహం కానివ్వండి, బ్యాట్ కానివ్వండి, ఇవి అది ఇక్కడ అంశము. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. సునాక్కు మోదీ బహుమతి. అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్ళిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ని కలిశారు. తన భార్య క్యోకోతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్కు చేరుకున్న ఆయన సునాక్ అక్షతా మూర్తి, సో మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కుమార్తె, ఓకేనా, దంపతులకు ప్రధాని మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. దాంతోపాటు ఏమి ఇచ్చారు ఇంపార్టెంట్, గణపతి విగ్రహం, గణపతి ఐడల్ని ఇచ్చారు రిషి సునాక్ గారికి. దాంతోపాటు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ని వారికి అందించారు. విరాట్ కోహ్లీ, ఓకేనా, ఎగ్జామ్లో అడగవచ్చు ఎవరు బ్యాట్ అని చెప్పేసేసి అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇద్దరు కలిసి ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు ఇండియాస్ డిప్లొమసీలో భాగంగా. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లకి సంబంధించిన గణాంకాలను లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను నేను. తెలంగాణలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అని చెప్పేసి ఫైనల్ లిస్ట్ వచ్చింది అని చెప్పేసి దానికి సంబంధించి మరింత కొంత డెప్త్ ఇన్ఫర్మేషన్. సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 72% యువ ఓటర్లే ఉన్నారట. యువ ఓటర్లే 72% అంట. అండ్ షేర్లింగంపల్లిలో అత్యధిక ఓటర్లు ఉన్నారు, భద్రాచలంలో అత్యల్పంగా ఓటర్లు ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు ఉన్నారట మేడ్చల్లో. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల తుది జాబితా. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే ఆర్టికల్ 243 క్లాజ్ K గుర్తుంచుకోండి. కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆర్టికల్ 324 అంటే 15వ భాగంలోకి వస్తుంది, గుర్తుంచుకోండి. జాబితా ప్రకారం రాష్ట్రంలో 49 ఏళ్లలోపు ఓటర్లు అంటే యువ ఓటర్, 49 ఏళ్లలోపు యువ ఓటర్స్ అంట. సో 72% ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. కొత్త ఓటర్ల వయస్సు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నిక సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,26,02,779 మంది ఓటర్లు ఉన్నారంట. అందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది మహిళలు ఉండగా ట్రాన్స్జెండర్స్ 2,676 మంది ఉన్నారు. ఓటర్లలో 59 ఏళ్లలోపు వారు 86% ఉన్నారని చెప్పారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం షేర్లింగంపల్లి. అండ్ ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గము. అతి తక్కువ ఓటర్లు కనుక చూస్తే భద్రాచలం నియోజకవర్గం, గుర్తుంచుకోండి. ఇక 80 ఏళ్ళు దాటిన వాళ్ళంతా అవసరం లేదు. ఇప్పటివరకు నేను చెప్పింది ఏదైతే పాయింట్ చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. ఉదాహరణ తీసుకుంటే వయసుల వారీగా ఓటర్లకి సంబంధించి గణాంకాలు. 18-19 ఏళ్ళ వారు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు మేడ్చల్ అత్యధికం. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో భద్రాచలం టాప్ పొజిషన్లో ఉంది. 80 ఏళ్ళు దాటిన వారు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్లు కనుక తీసుకుంటే మల్కాజ్గిరి టాప్లో ఉంది. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలను కనుక తీసుకుంటే షేర్లింగంపల్లి టాప్లో ఉంది. అండ్ దివ్యాంగులు అధికంగా ఉన్న నియోజకవర్గాలను కనుక తీసుకుంటే కోరుట్ల టాప్లో ఉంది. సో ఇటువంటివి గణాంకాలు ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఏపీలో కూడా ఇక 2024 ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఏపీకి సంబంధించి కూడా ఇటువంటి టాపిక్స్ మనం చూస్తాం. ఇది తెలంగాణకి సంబంధించిన అంశం. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. 9.5 ఏళ్ళలో అంటే రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పాటైంది, మనందరికీ తెలుసు. సో అప్పటి నుండి తలసరి ఆదాయంలో ఎలా మార్పు వచ్చిందని
2014లో 93,151 రూపాయలు తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది కాస్త 2023 వరకు 3,12,398కి చేరిందంట. పెరుగుదల 235% పెరిగిందంట. మనకంటే 10 ఏళ్ల ముందే రాష్ట్రాలు ఏర్పడి 3 రెట్లు ఎక్కువ జనాభా ఉన్న బీహార్ పౌరుడి తలసరి ఆదాయము 54,383 మాత్రమే. బీహార్లోని 6 సభ్యులను ఒక కుటుంబం ఆర్జించే సంపాదనను తెలంగాణలో ఒక వ్యక్తి సంపాదిస్తున్నారని చెప్పేసి గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో తలసరి ఆదాయంలో భారతదేశంలో మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా విడుదల చేసిన గణాంకాలు. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇటీవల ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023 ముగిసింది. ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023 ఎక్కడ ముగిసింది? ఏదైనా క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్ ఉంటే అది ఎక్కడ జరిగింది, ఆ ఈవెంట్ పేరు ఏంటో చూడండి. బ్యాంకాక్, థాయిలాండ్లో ముగిసింది. ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 3 నుండి నవంబర్ 10 వరకు జరిగింది. అందులో ఇది ఈసారి జరిగిన ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 23rd ఎడిషన్ అంట. అందులో భారతదేశం పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏదంటే సౌత్ కొరియా. వాళ్ళు 6 స్వర్ణ పథకాలు, 2 సిల్వర్ మెడల్స్, 3 బ్రాంజ్ కాంస్యము, టోటల్ 11. అదే ఇండియా అయితే 3 స్వర్ణాలు, 1 రజతము, సిల్వరు అండ్ బ్రాంజ్ కాంస్యం వచ్చేసి 3, టోటల్గా 7. కజకిస్తాన్ విషయానికి వస్తే 3rd పొజిషన్లో ఉంది, గుర్తుంచుకోండి. సో క్రీడలకు సంబంధించి ఇటువంటి అడుగుతారు. రీసెంట్గా 37వ జాతీయ క్రీడల గురించి మనం డిస్కస్ చేశాము. ఆసియా క్రీడల గురించి ప్రత్యేకంగా నేను CA 360లో మోర్ దెన్ ½ an hour వీడియో కూడా చెప్పాను. ఇవన్నీ ఖచ్చితంగా చూడండి, ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5% అంచనా వేస్తూ మోర్గాన్ స్టాన్లీ సంస్థ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇండియా ర్యాంక్డ్ 117th అవుట్ ఆఫ్ 129 నేషన్స్ అని చెప్పేసి ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ ఎవరు విడుదల చేశారు? కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు. సో ఇండియా బంగ్లాదేశ్ 5th ఎడిషన్ కార్పెట్ వార్తల్లోకి వచ్చింది. నార్త్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. అండ్ అశోక్ లేలాండ్ భారతదేశంలోని మొట్టమొదటి LNG పవర్డ్ ట్రక్ని తయారు చేసింది. అందులోని ఇంజన్ పేరు AVTR 1922. అండ్ వీవీప్యాట్ యొక్క ప్రత్యేకత ఎక్కడ మొదటిసారి వాడారు, దీని యొక్క ప్రత్యేకత ఎక్కడ తయారవుతుంది? అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్బస్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం A320 ఎయిర్క్రాఫ్ట్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో అందులో MRO ఒప్పందం. అమెరికా చదువుల్లో భారతీయులే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారంట, చైనాను అధిగమించి భారతదేశము. అండ్ బ్రిటన్ ప్రధానికి రిషి సునాక్ భారతదేశం పంపిన దీపావళి గిఫ్ట్స్. అండ్ రాష్ట్రంలో ఓటర్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల సంఘం వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు. అండ్ తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి వచ్చిన మార్పులు అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రకటన. అండ్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2023 బ్యాంకాక్లో జరిగింది. అందులో భారతదేశం పథకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో సౌత్ కొరియా. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్సెలేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.